మనిషిపై సాతాను మాయాజాలం అనే ఈ అద్భుతమైన సభలలో ముగింపు రోజుకు నాయన విలువైన మీ మాటలతో మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ బలపరచుమని మిమ్మల్ని కోరుకుంటూ, మీ మాటలను అర్థం చేసుకునే వివేచనను చెప్పగలిగే సామర్థ్యాన్ని ఇవ్వమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, మనిషిపై సాతాను మాయాజాలం అనే ఈ అద్భుతమైన సభలలో దేవుని మహాకృపను బట్టి చివరి దినానికి మనం చేరుకున్నాం. ఈ మండు టెండల్లో అకాలపు వర్షాలు కలిగి సభకు ఆటంకం కలిగించకుండా దేవుని మహాకృపను బట్టి ఈ 3 రోజులు చల్లటి వాతావరణంలో సాయంకాలము ఈ మాటలు వినగలిగే భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. స్టేజీని అలంకరించిన సేవకులు, దైవజనులకు, అదేవిధంగా దేవుణ్ణి ప్రేమించి దేవుని వాక్కుల కొరకు వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు, వందనములు తెలుపుతూ, సాతాను మాయాజాలంలో పరలోకము నుండి దేవుడు మనలోనికి రావాలనుకుంటున్న హృదయపు వాకిట్లోనే దేవుడు నిలిచిపోయాడు. కానీ దుష్టుడు మానవ హృదయములోనికి వెళ్ళి దేవుని కంటే ముందుగా మానవ హృదయంలో తిష్ట వేసి మనిషిని దేవునికి వ్యతిరేకంగా మలుస్తున్నాడు అని మొదటి దినపు వర్తమానాన్ని మనం విన్నాం. అదేవిధంగా సాతాను మాయాజాలంలో భాగంగా మనిషిని మోసగించడానికి, మట్టు పెట్టడానికి, మనిషిని తన మాయలోనికి లాగటానికి ముందుగా మనిషిని దేవునితో సంబంధాన్ని కత్తిరించి దూరం చేసి దేవుని పిల్లల సహవాసంలో నుండి కూడా దూరం చేసి ఒంటరి వాణిని చేసి ఎలా పాపములోనికి మనిషిని లాగుతుందో, సాతాను శోధనకు విరుగుడుగా దేవుడు ప్రార్థన సహవాసాన్ని ఎలా మన కళ్ళ ముందిచ్చాడో 2వ దినపు వర్తమానంలో వివరంగా మనం విన్నాం. ఈ ముగింపు మాటలలోనికి కూడా మనం ప్రవేశించగలిగితే దుష్టుడు ఎన్ని రకాలుగా మనల్ని శోధిస్తున్నాడు, వాడి మాయాజాలంలో ఎన్ని విభాగాలున్నవి, శోధనలు ఎన్ని రకాలుగా మనకు వచ్చే అవకాశం ఉందో వాడి కుయుక్తులను చక్కగా వాక్యములో తెలుసుకోగలిగితే, ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత చక్కగా బైబిల్లో రాయించాడో మనకు అర్థమవుతుంది. లోకంలో కూడా ఎన్నో సూక్ష్మజీవులు మన శరీరంపై దండయాత్ర చేస్తుంటాయి. మనం ఆరోగ్యంగా ఉండటానికి రోగ నిరోధక శక్తి మనలో ఉండటమే దానికి ప్రధానమైన కారణం. ఈ రోగ నిరోధక శక్తి ఎలా వస్తుంది అన్నప్పుడు, పుట్టగానే గంటలోపే తల్లిపాలు పట్టించాలి. ఆ తల్లి పాల వలన మనకి అప్పుడు తాగుతున్న ఆ పాలు మరణించేంత వరకు రోగ నిరోధక శక్తికి ఉపయోగపడుతున్నాయని డాక్టర్లు చెప్తుంటారు. అదేవిధంగా చిన్నగా ఉన్నప్పుడు మనం పిల్లలకు పెట్టే బలవర్ధకమైన ఆహారము కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఏమంటే చాలా మంది చిన్నగా ఉన్నప్పుడే పిల్లలకి సైట్ ప్రాబ్లం రావటం, పిల్లలకి తలనొప్పి రావటం, పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు వేస్తూ కనపడుతుంటారు ప్రేమన్న వారలారా పిల్లలు. నిజంగా అలా ఎందుకు కనపడే అవకాశాలు, పిల్లలకు రోగాలు వస్తుంటాయంటే డాక్టర్లు ఏం చెప్తారో తెలుసా? మీ పిల్లల్ని హాస్టల్లో చదివిస్తున్నారా అని అడుగుతుంటారు. అవునండి అంటారు. హాస్టల్కి రోగానికి సంబంధం ఏంటంటే, హాస్టల్లో ఎప్పుడూ ఒకే రకమైన భోజనం ఉంటుంది,
ఒకే రకమైన భోజనం ఉంటుంది. ఒకే రకమైన భోజనం తీసుకుంటున్న పిల్లలకి కావలసిన మినరల్స్ అనేటివి శరీరానికి అందకపోవటం వల్ల ఇదిగో ముందుగా వచ్చేది పిల్లలకు రక్తహీనత, రెండవదిగా కంటి జబ్బులు, మూడవదిగా తలనొప్పి, మైగ్రేన్, తలనొప్పి. ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు పిల్లలు బంధువులు కొన్ని ఆహార పదార్థాలు తీసుకొచ్చినప్పుడు తింటారు, బయటికి వెళ్ళి ఏదో కొనుక్కుని తింటారు. తల్లిదండ్రులు కూడా రకరకాల ఆహార పదార్థాలు తల్లి వండి పెడుతుంది. తద్వారా అన్ని విటమిన్స్ వాళ్లకు అందుతుంటాయి. ప్రియమైన వారలారా, చూసారా, పిల్లల ఆరోగ్యం అనేది మొదటి 10 సంవత్సరాలలో తేలిపోతుంది అంటుంటారు. మొదటి 10 సంవత్సరాలలో తేలిపోతుంది. అప్పుడు బలమైన ఆహారం మనం ఇవ్వకపోతే వారి భవిష్యత్తులో బలహీనులుగా మారిపోతారు. అందుకే పిల్లలకి రోజు 6 సార్లు పెట్టమంటారు ఆహారం, కొద్ది కొద్దిగా. నిజంగా పిల్లల ఆహారం గురించి కూడా ఏమండి, మధ్యాహ్నం భోజన పథకం అని గవర్నమెంట్ వారు ఎందుకు ఆలోచిస్తున్నారో చూసారా? ఇదిగో వారికి ఒక గుడ్డు ఇవ్వాలి, ఎగ్ ఇవ్వాలి, వారికి ఒక కోడిగుడ్డు ఇవ్వాలి, వాళ్ళకి బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టాలి. వారికి బలవర్ధకమైన ఆహారం. వారికి ఉన్న ఆలోచనలు ఏంటంటే పిల్లలు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండగలిగితేనే కదా పెరిగి పెద్దవారై దేశానికి వెన్నెముకలుగా ఉంటారు. చూసారా, పిల్లల ఆరోగ్యం గురించి, పిల్లలు తినే మెనూ గురించి ఈరోజు పిల్లల డాక్టర్లు కూడా ఏమండి మీరు పెట్టే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోండి అని చెబుతున్నారు. ప్రియమైన వారలారా, అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సూక్ష్మ జీవులు మనలో ఉన్న మనం రోగాల బారిన పడము. అదేవిధంగా దుష్టుడు శోధిస్తున్నప్పుడు ఇదిగో ఈ శోధనను తట్టుకునే, శోధనను నిరోధించే శక్తి కూడా ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. వాడి శోధనలను నిరోధించుకునే శక్తి ఉండాలి. రోగ నిరోధక శక్తి అని మనం విన్నాం. ప్రియమైన వారలారా, ఏమండి శోధనలను నిరోధించే శక్తి కూడా మనలో ఉండాలి. ఇది మనలోనికి ఎలా వస్తుంది? ఇది మనలో ఎందుకు లేదు? ఇది మనలో లేకపోవటానికి కారణాలేంటో అన్వేషించగలిగితే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు బైబిల్లో కనపడుతుంటాయి. ఒకవైపు వాడి శోధనలేమో మనకు అల్లాడిస్తున్నప్పుడు మన జీవితాలని ఎందుకు మనం నిరోధించుకోలేకపోతున్నామంటే శోధనను నిరోధించే శక్తి మనలో లేకపోవటం. ప్రియమైన వారలారా, అందుకే దేవుడు మన ఆత్మీయ జీవితాలను గురించి చాలా శ్రద్ధ తీసుకున్నాడు. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఈ భూమి మీద మనం బ్రతకాలని దేవుడు ఇంత ప్రకృతిని కలిగించాడు అని, ఈ శరీరం బ్రతకడానికి శ్రద్ధ తీసుకున్నాడు అని ఎక్కువసార్లు మాట్లాడుకుంటుంటాం. చాలా సంతోషం. అంతేకాదు నీ ఆత్మీయ జీవితం కూడా చక్కగా ఉండాలని ఎన్ని శ్రద్ధలు తీసుకున్నాడో, ఎన్ని కార్యక్రమాలు చేశాడో మనకు తెలియదు. ప్రియమైన వారలారా, ఏమంటే మనమే అంటాం శరీరము గొప్పదా ఆత్మ గొప్పదా అన్నప్పుడు మనం అందరం మాట్లాడే మాట ఏంటి? ఆత్మ గొప్పది. అలాంటప్పుడు శరీరానికి అవసరమైనవే ప్రకృతిలో ఇన్ని పెడితే ఆత్మకు అవసరమైనవి ముఖ్యమైన విషయాలను దేవుడు ఎన్ని పెట్టుండాలి? ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని మన కొరకు రాయించి పెట్టాలి. కానీ ప్రకృతిలో ఉన్న వాటిని చూస్తూ వాడుతున్నాం. ఈ 66 పుస్తకాలలో ఆత్మకు అవసరమైన మాటల విషయంలో మాత్రం మనకు తెలియకపోవటం వల్లే ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, శోధనను నిరోధించగలిగే, జయించగలిగే ఆ శక్తి మనకి ఎలా వస్తుంది?
అసలు శోధనలు ఎన్ని రకాలుగా ఉన్నవో బైబిల్లోనికి వెళ్ళి చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక దయచేసి మీ బైబిల్ తెరిచి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. లోకములో ఉన్నదంతయు మనకు వచ్చే శోధనలు 3 రకాలుగా ఉంటాయని చెబుతున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో యోహాను గారు. లోకంలో ఉంటున్న ఏ రకమైన శోధనను మనం తీసుకున్నా ఈ 3 ఒక దానిలో కలిసిపోతుంది ప్రియమైన వారలారా. అందులో మొదటిది శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అన్నాడు. జీవపు డంబము. సాతాను ఎన్ని రకాలుగా శోధిస్తున్నా వాడి రకరకాల శోధనలకు మూలం ఈ 3 మాత్రమే. వాడు ఎలా శోధిస్తున్నాడో ఇదిగో చక్కగా దేవుడు రాయించాడు. ఈ శోధనలను నిరోధించుకొని వారిని జయించే స్థితి ఈరోజు మనకు లేకపోవటం వల్లే శోధనలో పడిపోతున్నాం. విజయము వాడిదవుతుంది, అపజయము మనకు మిగులుతుంది. ఇంకా బాగా ఆలోచించగలిగితే ఈ 3 2 దేనికి సంబంధించిందిగా కనపడుతున్నాయో మీరు చూడగలిగితే శరీరాశ, నేత్రాశ. శరీరము, నేత్రము అంటే మన శరీరానికి సంబంధించిన శోధనలే 75% ఉంటాయన్నమాట. శరీరానికి సంబంధించిన శోధనలు, నేత్రాలకు సంబంధించిన శోధనలు. ఈ శోధనలు ఎక్కువగా ఎలా ఉంటాయంటే శరీరాశ, నేత్ర ఆశ, ఆశలకు సంబంధించిన శోధనలే మనకి ఎక్కువగా ఉంటాయి ప్రియమైన వారలారా. ఆశలకు సంబంధించినవే. ఆశలకు ఈ కంటి ద్వారా చూసినవి కావాలనుకునే ఆశలు, ఈ శరీరానికి కావాలనుకునే ఆశలు. ఇక 3వది ఆలోచించగలిగితే మానవ అంతర్భాగములో జరుగుతునే ప్రక్రియ జీవపు డంబము. జీవపు డంబం అనగానే మన బ్రతుకు మీదనే మనకు అనుమానం కలగటం. నేను సరిగా ఉన్నానా లేదా అంటే మనను గురించే మనకు అనుమానాన్ని కలిగించేటట్టుగా ప్రవర్తించటం, మనలో ఉంటున్న అహాన్ని బయట పెట్టటం. నీకేం తక్కువ అంటే ఇది శరీరానికి, నేత్రానికి సంబంధించింది కాదు గాని మనసుకు సంబంధించింది. నన్ను తక్కువ చూస్తున్నారు, నాకు సరి అయిన విలువనివ్వటం లేదు అంటే ఎదుటివారు తనను గొప్పగా చేయటం లేదని, ఎదుటివారు తనను కించపరుస్తున్నానని ఊహించుకోవటం, తద్వారా నాకు విలువ లేదనుకొని జీవపు డంబములోనికి వెళ్ళటం. ఇలా బైబిల్ అంతటినీ గమనించగలిగితే ఆశలకు సంబంధించిన శోధనలే మానవ జీవితానికి ఎక్కువ కనపడుతుంటాయి ప్రియమైన వారలారా. ఆశలకు సంబంధించినవే అంటే ఆశలను నిరోధించగలిగే శక్తి మనకుంటే సాతాను శోధనలలో సగము కంటే ఎక్కువ మనము జయించగలము. జీవపు డంబాన్ని జయించగలగాలంటే, దీనిని నిరోధించగలగాలంటే మరి ఈ నిరోధపు శక్తి మనకు ఎలా వస్తుంది, ఎలా మనల్ని మనం సంసిద్ధము చేసుకోవాలో ఆలోచించగలిగితే
ముందున్న శోధనలన్నింటినీ గమనించిన దేవుడు బాప్తిస్మముతో మనం పుట్టగానే ఏమి రాయించాడో తెలుసా? ఇదిగో నిర్మలమైన వాక్యమనే పాలతో మీరు పెరగాలి అని రాయించాడు. ప్రియమైన వారలారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఆ పాలను అపేక్షించండి అన్నాడు. పుట్టగానే తల్లి పాలు ఎంత అవసరమో బాప్తిస్మము తీసుకోగానే నీకు పాలు అవసరం. బాప్తిస్మము తీసుకున్న ఆ తొలినాళ్లలో నువ్వు వింటున్న మాటలు నీ జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బాప్తిస్మము తీసుకున్న తర్వాత వాక్యములో నువ్వు ఎదుగుతున్న విధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన వారలారా. ఎందుకంటే వాక్యములో ఉన్నది శక్తి. మార్కు సువార్త 12వ అధ్యాయంలో వ్రాయబడిన మాట మీరు చూడగలిగితే, మార్కు సువార్త 12వ అధ్యాయంలో వ్రాయబడిన మాటను చూడండి. 12వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను గాని లేఖనములలో ఉంటున్న దేవుని శక్తిని గాని ఎరుగకపోవుట వలనే ఆ శక్తి మీలోనికి రాలేదు. ఏమండి, లేఖనాలలో శక్తి ఉందా? అవును ప్రియమైన వారలారా. సర్వశక్తిమంతుడైన దేవుడు తన శక్తి సామర్థ్యాలను లేఖనాలలో పెట్టాడు. లేఖనాలలో శక్తి ఉంది. లేఖనాలలో ఉంటున్న దేవుని శక్తి మీరెరుగరు. ఆ లేఖనాలే తెలియకపోతే శోధనను జయించగలిగే శక్తి మనలో ఉండదు ప్రియమైన వారలారా, ఉండదు. ఇంకా చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము అంటే బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఎలాంటి మాటలు నువ్వు వింటుండాలో తెలుసా? శక్తి కలిగిన మాటలు. మనం అంతా ఏమనుకుంటామంటే బాప్తిస్మము తీసుకోవటానికి ముందు క్లాస్ అనుకుంటాం. అంటే తీసుకున్న తర్వాత క్లాస్ అవసరం లేదా? తీసుకోవటానికి ఒక్క క్లాసు, తీసుకున్న తర్వాత డైలీ క్లాస్ అండి. అప్పుడే పుట్టిన నీకు నిర్మలమైన తల్లి పాలలో ఉంటున్న శక్తి లాంటి విలువైన మాటలు నీకు కావాలి. అప్పటి వరకు లోకములో ఉన్నావు కదా, ఆ లోకపు ఛాయలు మళ్ళీ నీలోనికి రానివ్వకుండా, ఆ లోకపు విధానం మనలోనికి రానివ్వకుండా బలమైన మాటలతో మన హృదయాన్ని స్పందింపచేసి దేవుని కొరకు బ్రతకాలి అన్న ఆలోచనలతో నింపగలిగే బోధ కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా, కావాలి. కానీ ఈ రోజు లేదు. ఏమంటే బాప్టిజం తీసుకున్నారు కదా, ఎక్కడికి వెళుతున్నారు అంటే ఏమంటున్నారో తెలుసా ప్రియమైన వారలారా? ఎక్కడికి ఎందుకండి, ఇంట్లోనే కూర్చుంటున్నానండి. ఇంట్లోనే
నీకు పాలు అవసరం లేదన్నమాట. ఇంట్లోనేనా? ఇంట్లో ఏం చేస్తున్నావు? ఎవరు టీవీలో వాక్యం వస్తుంది కదండి, నిజం చెప్పు. టీవీలో వాక్యం వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని కూర్చుంటామంటే మనం రిమోట్ పట్టుకొని కూర్చుంటామా? రిమోట్ పట్టుకొని కూర్చుంటాం. బైబిల్ ఎందుకు పట్టుకుంటాం? బైబిల్ ఎందుకు పట్టుకుంటాం? టీవీలలో మాటలు విని ఏమండి వారి సంస్థను గురించి చెప్పుకునేవారు ఎక్కువైపోయారు. నీ గురించి చెప్పేవారు ఎవరు ఉన్నారు అందులో? కదా, మాది పలానా సంస్థ, ఇదిగో మా సంస్థను ఆదరించండి, మా సంస్థను ప్రేమించండి, మా సంస్థకు ఇదిగో మీరు సపోర్ట్ చేయండి అన్నప్పుడు నిజంగా నీకేం అవసరమో వారు మాట్లాడుతున్నారు. ఆలోచించండి, ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన వారులారా. నిర్మలమైన వాక్యం అనే పాలు మనకు అందట్లేదు. ఆ పాలు తాగకుండానే 10-15 సంవత్సరాలు అయిపోయాయి. ఎదిగిన నీకు శోధనను జయించగలిగే సామర్థ్యము నీలో ఉండదు. ఎందుకంటే నీ పెంపకము సరిగా లేదు. బలమైన శక్తి కలిగిన మాటలు నువ్వు విన్నావా? శోధనను జయించాలంటే శక్తి కావాలి. ఆ శక్తి దేవుని మాటలలో ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలలో ఉన్నది. నిర్మలమైన వాక్యం అనే పాలతో నువ్వు ఎదుగుతున్నప్పుడు ఎలాంటి శోధనలు వచ్చే అవకాశం ఉంది, వాటిని ఎలా జయించాలి అన్న ఆలోచన నీలో ఉండాలి. అందుకే దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడో తెలుసా మన కొరకు? దుష్టుడు మనల్ని శోధిస్తాడన్న సంగతి తెలిసి దుష్టుడికి దీటుగా బాప్తిస్మము తీసుకోగానే మనకు ఎవరినిచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్మనిచ్చాడు. చూసారా? ప్రకృతినిచ్చాడని సంబరపడుతుంటాం, కానీ ప్రకృతి కంటే గొప్పది ఏంటనుకుంటున్నారు? మనం ఆయన కొరకు బ్రతకడానికి ఇచ్చిన పరిశుద్ధాత్ముడు ఇదిగో మనలోనికి పంపించాడు. చూసారా? ఇదిగో ఆ దుష్టాత్మను, ఆ అపవిత్రాత్మను జయించాలంటే ఇదిగో నేను ఇస్తున్నాను కదా మీలో, పరిశుద్ధాత్ముణ్ణి నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. పరిశుద్ధాత్మ సహాయముతో ఇదిగో అపవాదిని ఎదురిస్తూ నిలబడగలిగిన స్థితి ఉండాలి అని ఒకవైపు శక్తి కలిగిన వాక్యము, మరొక వైపు శక్తి సామర్థ్యము కలిగిన పరిశుద్ధాత్ముడండి. తిమోతి గారికి రాసిన పత్రికలో మీరు చూడగలిగితే ఎంత చక్కటి మాట వ్రాయబడుతుందంటే, పరిశుద్ధాత్మ ఉనికిని గురించి మాట్లాడుతూ చెప్పిన ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. దయచేసి చూడండి. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అని 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చియున్నాడు గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. చూసారా ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకిచ్చాడు. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్ముడు అనగానే ఏమనుకుంటున్నారు? శక్తి స్వరూపం అంటే దుష్టుణ్ణి నువ్వు జయించాలి అని ఒకవైపు వాక్కులతో శక్తి, మరొక వైపు మనతో ఎల్లప్పుడూ ఉండటానికి ఇదిగో పరిశుద్ధాత్మ శక్తిని కూడా మనకు ప్రసాదిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇంకను మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యములో రాయబడిన మాట కూడా మీరు చూడగలిగితే ఎంత చక్కటి మాట వ్రాయబడుతుందో ఒక్కసారి దయచేసి చూడండి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము
5వ అధ్యాయము 27వ వచనము. 27వ వచనం. వారిని తీసుకొని వచ్చి 4వ అధ్యాయం అండి, 4వ అధ్యాయము 27వ వచనం. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించినో వాటన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా నువ్వు అభిషేకించావు నీ పరిశుద్ధ సేవకుడైన యేసును అన్నాడు. ఎలా అభిషేకము జరిగిందో మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనాన్ని చూడండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించెననున్నదియే. పరిశుద్ధాత్మతోను శక్తితోను, పరిశుద్ధాత్మతోను శక్తితోను అని రాయబడింది. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ శక్తి నీకుంది, లేఖనాలలో ఉంటున్న శక్తి నీలో ఉంది. అంటే శోధనను నిరోధించగలిగే, జయించగలిగే శక్తి సామర్థ్యాలతో దేవుడు మనల్ని నింపుతున్నాడని మనకు అర్థమవుతుందని ప్రియమైన వారలారా, మనకు అర్థమవుతుందండి. మనం ఎలాగైనా దుష్టుణ్ణి జయించాలి అని పరిశుద్ధాత్మ శక్తిని ఇదిగో మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన వారలారా, అనుగ్రహిస్తున్నాడు. ఏమండి, ఇది చాలదా? దుష్టుణ్ణి నువ్వు జయించడానికి చాలదా? లేదండి, ఇంకా కావాలంటారా? అయితే మహనీయుడైన యేసుక్రీస్తును ఒక్కసారి చూడు. నీలాంటి ఆకారాన్ని ధరించుకొని వచ్చి ఈ రెండు కలిగి దుష్టుణ్ణి ఎలా జయిస్తున్నాడో ఇదిగో మహనీయుణ్ణి కూడా మన కళ్ళ ముందు మార్గదర్శిగా పెట్టాడు. ప్రేమన వారలారా, యేసుక్రీస్తు జయించగలిగాడంటే వాక్యపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రెండింటితో నేను ఎలా జయించాలని నువ్వు ఆలోచిస్తున్నావా? అయితే ఈ రెండు కలిగిన యేసుక్రీస్తును చూడగలిగితే దుష్టుని తంత్రాలను చిత్తు చేసి ఎలా వాడి శోధనను నిరోధించాడో మనకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతాం. ప్రియమైన వారలారా, ఆ మాట కూడా మీరు చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక, దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎంత మంచి మాట ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో మీకంటే ముందుగా ఇదిగో నేను శోధింపబడ్డాను, నన్ను అడగండి, నేను హెల్ప్ చేస్తాను మీకు అంటున్నాడు. ఈరోజు శోధింపబడుతున్న మనకి సహాయము చేయగలగడానికి యేసుక్రీస్తు జీవితం మన కళ్ళ ముందు కనపడుతుంది. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఎలా జయించాడు? వాడి శరీరాశను, వాడి నేత్రాశను, వాడి జీవపు డంబాన్ని ఎలా జయించాడు? యేసుక్రీస్తు ముందుగానే చెబుతూ ఇదిగో శోధన వలన మనకు కలిగేదేమన్నాడు? శ్రమ అన్నాడు. అంటే తట్టుకొనగలటానికి శ్రమ కలుగుతుంది. వాడు శోధిస్తున్నప్పుడు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమలకు తట్టుకొనగలిగే స్థితి మనలో ఉండాలి. ప్రియమైన వారలారా, ఆ తట్టుకొనగలిగే స్థితి మనలో ఉండాలి. యేసుక్రీస్తు ఎలా లేఖనాల ద్వారా
పరిశుద్ధాత్మ సహాయముతో ఎలా శోధనలు జయిస్తున్నాడో లేఖనాలలోనికి వెళ్ళగలిగితే లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూడగలిగితే యేసుక్రీస్తు శోధనలు, ఆ శోధనలో వచ్చిన శ్రమ, ఆ శ్రమను సహించుకొని ఎలా వాక్కుల ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో జయించగలుగుతున్నాడు మీరు చూడండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ శోధనకు ముందు జరిగినదేంటో తెలుసా? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ప్రియమైన వారలారా, 40 దినములు 40 రాత్రులు ఆహారము తీసుకోకుండా ఉండగలుగుతున్నాడు అంటే ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మల యందలి శక్తిని అనుభవిస్తున్నాడు. అప్పుడు దుష్టుడు వచ్చాడు. ప్రియమైన వారలారా, దుష్టుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? మనకు అవసరాలు ఏర్పడుతున్నప్పుడు నెమ్మదిగా వస్తాడు. అవసరము కలిగినప్పుడు వస్తాడు. 40 దినములు 40 రాత్రులు యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు ఆయనకిప్పుడు అర్జెంటుగా ఏది అవసరమో మీరు ఆలోచించండి. భోజనం. ప్రేమన వారలారా, చూసారా? అంటే అవసరాలున్నప్పుడు మనిషి తప్పు చేసే అవకాశాలు ఎక్కువ. అవసరం ఉన్నప్పుడు ఏమండి, ఆశతోనైనా మనిషి తప్పు చేస్తాడో లేదో కానీ అవసరమైనప్పుడు తప్పు చేసే అవకాశం పుష్కలంగా ఉంటుందండి. అప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 3వ వచనం, అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి ప్రియమైన వారలారా. ఇదిగో నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టె చేసుకొని నీవు తిను. నువ్వు తిను. యేసుక్రీస్తు అవును నేను ఆకలితోనే ఉన్నాను కదా అని రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిన్నాడు అని అనుకుంటే యేసుక్రీస్తు గెలిచినట్ట, అపవాది గెలిచినట్ట? ఎవరు గెలిచినట్టండి? అపవాది గెలిచినట్టు. అదేంటండి? అపవాది ఎలా గెలిచినట్లు? ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం అందరం భోంచేసామనుకోండి, మనం గెలిచినట్ట, అపవాది గెలిచినట్ట? మధ్యాహ్నం తిన్న మనకే ఆకలి వేస్తే తింటే, ఆకలేసినప్పుడు తింటే తప్పే ఉంది అని మనం అనుకున్నప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్న ఆయన రొట్టె చేసుకుని తినకూడదా? ఆలోచించండి ఒక్కసారి. ప్రియమైన వారలారా, సాతాను శోధిస్తున్నాడని ఈ సందర్భంలో అందరికీ తెలుసు. కానీ మనకు ఇప్పటి వరకు తెలియందేంటో చెప్పమంటారా? యేసుక్రీస్తు రొట్టె చేసుకుని తింటే అపవాది ఎలా గెలిచినట్టు? ఎందుకు రొట్టె చేసుకోమని ప్రోత్సహిస్తున్నాడు? వాడు శోధిస్తున్నాడు అన్న సంగతి తెలుసు. కానీ ఈ శోధన ఎంత క్లిష్టంగా ఉందో చూసారా? ఏమంటే 40 దినములు ఉపవాసంతో ఉన్న యేసుక్రీస్తు రాళ్లను రొట్టెలుగా చేసుకుని తింటే తప్ప? చెప్పండి ప్రియమైన వారలారా. 40 దినములు ఎలా తప్పవుతుంది? యేసుక్రీస్తు ఎలా ఆలోచించాడు? ఆకలి అంటే శరీరానికి సంబంధించింది.
లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరానికున్న ఆశలలో ఆకలి చాలా ముఖ్యమైంది. ఎందుకంటే నేరము నాది కాదు, ఆకలిది అని ఎన్నో నేరాలను జరిగించింది ప్రియమైన వారలారా. ఎందుకో నీవే కడుపు నిండుగా ఉంటే నేరం చేసేవాడివా? ఆకలి కోసం చేస్తున్నావు, కానీ నీవు మాత్రం చెయ్యాల్సినది నువ్వు చేస్తావా అన్నీ ఉంటే అని ఆకలిని చూపించి ఎంతో మందిని నేరస్తులుగా మార్చింది ప్రియమైన వారలారా. ఏమండి, ఆకలి కోసం చేస్తే మనం ఏమనుకుంటామంటే పోనీలండి తినటానికే కదా అని వదిలేస్తాం ప్రియమైన కొన్నిసార్లు. అంటే మనిషి బలహీనతను ఆసరా చేసుకుని దుష్టుడు ఎలా మోసగిస్తున్నాడో చూసారా? ఆకాశ పక్షులను చూడండి అన్న దేవుని మాట కంటే ఆకలి అవ్వగానే ఆకాశ పక్షులను చూడటం కాదండి, ఎక్కడ నేరం చెయ్యాలని ఈ చూపులు లోకం వైపుకు మళ్లించింది ప్రియమైన వారలారా. పోని యేసుక్రీస్తు రాళ్లను రొట్టెలుగా చేసే సామర్థ్యము యేసుక్రీస్తుకు లేదా? ఉన్నది. రాళ్లను రొట్టెలుగా చేయగలడు. రాళ్లను రొట్టెలుగా చెయ్యగలిగే స్థితి ఉన్నా యేసుక్రీస్తు ఇదిగో నేను చెయ్యను అంటున్నాడు. చేసుకుని తింటే ఎలా తప్పవుతుంది అని ఒకవేళ మీరు బాగా ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, సాతానుడు వేసిన ఎత్తుగడ ఎలా మోసగించాలి అనుకున్నాడో ఒక్కసారి బైబిల్లోనికి వెళ్ళి మీరు చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తెత్తుమని ఫిలిప్పును అడిగెను. గాని ఏమి చెయ్యవాలెనని ఉండెనో తానే ఎరిగి ఆయనకేం చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో బాగా తెలుసు. తాను ఏమి చెయ్యనయ్యుండెనో యేసు ఎరిగి మళ్ళీ ఎందుకంటున్నాడంటే, ప్రభువా ఇంతమందికి రొట్టెలంటే ఎన్ని డబ్బులు కావాలో తెలుసా, మా వల్ల కాదు అన్నప్పుడు ఆయన చేయగలడు. లేదంటే మాకొక మాట చెప్తే మేము చేసేవాళ్ళం కదా ప్రభువా అని అంటే ఎలా? ఫిలిప్పు సంగతి ఏంటంటే, అమ్మో ఇంతమందికి రొట్టెలు కొని తేవాలంటే ఎంత డబ్బు కావాలి మనకు అని లెక్కలు వేసుకున్నారు. తాను ఏమి చెయ్యనై ఉండనో యేసు ఎరిగి అన్నాడు. రాళ్లను రొట్టెలుగా చేసుకోని దుష్టుడు ఎందుకు ప్రేరేపిస్తున్నాడో తెలుసా? నీకున్న శక్తి సామర్థ్యాలను నీ కొరకు ఉపయోగించుకో, నీ కొరకు ఉపయోగించుకో. దేవుడు ఆ శక్తి సామర్థ్యాన్ని యేసుక్రీస్తుకు ఎందుకు ఇచ్చాడు? తన కొరకు ఉపయోగించమనా, ప్రజల కొరకు ఉపయోగించమనా? నాకు తెలుసు ఎక్కడ చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి. ఈ అద్భుతాన్ని కొండ ఎక్కి నేను కూర్చున్నప్పుడు ప్రజలందరి ఎదుట నేను చెయ్యవలసిన ఈ అద్భుతాన్ని దుష్టుడు ఎవరి కొరకు చేయించుకోమంటుంది? నీ ఆకలి తీరటానికి, వచ్చేవారి ఆకలిని తీర్చటానికి దేవుడు నాకిచ్చిన శక్తి సామర్థ్యాలని ఎవరికి వాడుకోమంటున్నాడు? నువ్వు వాడుకో కాదా? ఈరోజు దుష్టుడు అలా మోసం చేయలేదా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. సేవకు వాడండి అన్నప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? సేవ చేస్తున్న నేను వాడుకుంటే తప్పేముంది? తప్పున్నారా? నేనే సేవ చేస్తున్నాను కదా, నేను వాడుకుంటే? ప్రజల కొరకు వాడమని వస్తున్న డబ్బు ప్రియమైన వారలారా, ఇదిగో ఒకటే మాట,
నీకు అవసరం వచ్చింది, వాడుకో. ప్రజలకు ఉపయోగించవలసిన ధనం ఎవరికి ఉపయోగపడుతుందో తెలుసా? మన అవసరాలకు ఉపయోగించుకుంటున్నావు. మళ్ళీ నువ్వేమనుకుంటున్నావు తెలుసా? తప్పే ఉంది ఇందులో, తప్పే ఉంది. తప్పనిపించటం లేదు. చూసారా, గవర్నమెంట్ వారి సంపదను దుర్వినియోగపరుస్తున్నారు అని అప్పుడప్పుడు మరి అధికారులు మాట్లాడుతుంటారు. అది గవర్నమెంట్ది, నువ్వు వాడుకోవటం తప్పు. నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు అని. ఒక గవర్నమెంట్ది, ఒక అధికారిగా అధికార దుర్వినియోగం చేస్తున్నావని లోకమే నిన్నంటున్నప్పుడు నువ్వు వాడుకుంటున్నావంటే దాని మాయాజాలం నీ మీద ప్రదర్శించింది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఎలా పసిగట్టాడో తెలుసా? దేవుడు నాకిచ్చిన శక్తి సామర్థ్యాలను ప్రజల ఆకలి తీర్చడానికి, నా ఆకలి తీర్చుకోవటానికి కాదు. అయినా 40 రోజులు ఉపవాసం ఉన్నా బ్రతికిన నేను, ఇన్ని రోజులు బ్రతికించిన దేవుడు నన్ను ఇక మీదట బ్రతికించలేడా? నా కొరకు నేనెందుకు వాడుకోవాలి? మిస్యూజ్ చేయకూడదు ప్రియమైన వారలారా. లాజరునే లేపాలి. మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నాకు ఒక ఆప్షన్ ఉంది, వచ్చి లేపుతానని లేదు. లాజరునే లేపాలి. కుష్టు రోగులనే బాగు చేయాలి. యేసుక్రీస్తు లేఖనాలలో ఉంటున్న ఏది ఎవరికి చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి బాగా తెలిసినవాడు అయినా జక్కయ్య ఇంటికి వెళ్ళాలి. ఇంకో ధనవంతుడు పిలిచాడు, వెళ్ళకూడదు. నేను జక్కయ్య ఇంటికి వెళ్ళాలి. ప్రియమైన వారలారా, చూసారా, జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా దేవుడు తనని చెయ్యమన్నాడో ఆ సందర్భంలో లేఖనాల ప్రకారంగా ప్రవర్తిస్తున్నాడు. రాళ్లను రొట్టెలుగా నేను చేసుకోను. యేసుక్రీస్తు చెబుతున్న సమాధానం చూడండి ప్రియమైన వారలారా. లూకా సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నది. మనుషుడు రొట్టె వలనే కాదు. ఇలానే మోసం చేసింది ప్రియమైన వారలారా. ఒకరోజు ఆదాము అవ్వను ఆశపడేటట్టుగా చేసింది, తినేశారు. యేసుక్రీస్తు తినలేదు ప్రియమైన వారలారా. రాళ్లను రొట్టెలుగా చేసుకొని ఒకరోజు ఏశావుని ఇలానే మోసం చేసింది. ఒక పూట కూటి కొరకు నువ్వు చస్తావు, ఇక జ్యేష్ఠత్వం నీకు ఎందుకు నీకు జ్యేష్ఠత్వం? ఆ ఒక పూట కూడే నీకు ముఖ్యము అని ఇదిగో ఆహారాన్ని బట్టి మోసం చేసింది. ఇశ్రాయేలుల జీవితంలో ఆహారాన్ని బట్టే ఎంతో మందిని రాలిపోయేటట్టుగా చేసింది. ఈ రోజు కూడా తిండి కోసమే, మీరు ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అని విచారించొద్దు. దానికోసమే కదండి ఈరోజు మనిషి వెంపర్లాడబడుతున్నాడు. అక్కడే ప్రియమైన దేవుని పిల్లలారా, అవసరాలు మనిషికి శాపాలుగా రాగానే ఆ అవసరానికి నువ్వు ఏ తప్పైనా చేస్తావని ఎరిగి ఇదిగో ప్రజలకు అన్న దానిని ప్రజలను తీసేసింది. నీకే ఆలోచించండి. మన కొరకు మనం వాడుకుంటున్నామంటే ఎందుకు వాడుకుంటున్నావు? నేను సేవ చేస్తున్నాను కదా అన్నావు కదా,
నీవు సేవ చేస్తున్నప్పుడు నీ కొరకు వాడమని ఇచ్చారా, సేవ కొరకు వాడమని ఇచ్చారా? ఇస్తున్న ప్రతి ఒక్కరూ సేవకు వాడండి అంటుంటారండి. ఆ పదాన్ని ఏమంటే మీరు వాడుకోండి అన్నారా, సేవకు వాడమన్నారా? ఆ క్లారిటీ మనం పట్టించుకోం ప్రియమైన దేవుని పిల్లలారా, పట్టించుకో. సేవకు వాడండి, సేవకే వెళ్ళాలి, సేవకే వెళ్ళాలి, సేవకే వెళ్ళాలి, సేవకే వెళ్ళాలి ప్రియమైన వారులారా. అవసరాలు తీర్చుకోవటానికి, అందలాలు ఎక్కడానికి ఇదిగో మనిషి తాపత్రయపడుతున్నాడు, లేఖనాలకు భిన్నంగా మారిపోతున్నాడు ప్రియమైన వారులారా. ఇస్కరియోతు యూదా తీసుకుని వచ్చాడండి డబ్బు. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని, అమ్మో ఈ డబ్బు నాకొద్దని భయపడుతున్నాడు ప్రియమైన వారలారా. ఎందుకు? యేసుక్రీస్తు రక్తము చిందించిన డబ్బు ఇది. అమ్మో ఇది నాకొద్దు. కావాలనుకున్నది ఇస్కరియోతు యూదే మళ్ళీ వద్దనుకుంటుంది. పోనీ ఇచ్చిన వారు తీసుకోవచ్చు కదా, నే కాకపోతే మాకు ఇవ్వయ్యా అని తీసుకోవచ్చు కదా. వాళ్ళు ఏమంటున్నారు? దీనితో మాకు సంబంధము లేదు, దీనితో మాకు సంబంధము లేదు, నువ్వే చూసుకుంటే ఈ డబ్బు నాకొద్దు బాబోయ్ అని దేవాలయములో పారవేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవాలయంలో పారవేశాడు. మిగిలిన వారందరూ ఏం చేశారో తప్ప, వాడే ఈ డబ్బు వద్దనుకున్నప్పుడు ఈ డబ్బు మనకెందుకు, ఒక భూమిని కొనండి. దాని పేరు ఏం భూమి తెలుసా? రక్తపు భూమి. యేసుక్రీస్తు రక్తపు భూమి అన్నారు ప్రియమైన వారలారా. సేవకివ్వండి అంటే దాని అర్థం ఏంటో చెప్పమంటున్నారా? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి సమాజానికి చెప్పటానికి ఈ డబ్బు వాడండి, వాడండి. యేసుక్రీస్తు సమాధి మరణ పునరుత్థానములంటే ఆయన మరణము, ఆయన రక్తాన్ని కార్చాడని చెప్పండి ఈ డబ్బుతో అంటే. ఆ డబ్బు ఏ డబ్బు తెలుసా ప్రియమైన వారలారా? రక్తపు డబ్బు, రక్తపు డబ్బు. ఆ డబ్బు నీ ఇంట్లో ఫ్రిడ్జ్గా కనపడుతుందేమో, ఆ డబ్బు నీ ఇంట్లో ఎలా కనపడుతుందేమో. రక్తపు డబ్బు. ఇస్కరియోతు యూదానే భయపడ్డాడంటే ఎన్ని గుండెలండి మనకి. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేశాను, ఈ డబ్బు నాకొద్దు బాబోయ్ అని. వద్దు బాబోయ్, వద్దు బాబోయ్, ఈ డబ్బు నాకొద్దు, ఈ డబ్బు నాకొద్దు అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా? దుష్టుడు అక్కడే పడగొట్టాడండి, పడగొట్టాడు. నిజంగా ప్రజలకు దేవుని మాటలు అందించవలసిన సొత్తు ఈరోజు ఏమైపోయిందండి? విదేశాల నుంచి వస్తున్న కోట్ల రూపాయల డబ్బు ఏమైపోయింది చెప్పండి ప్రియమైన వారలారా? ఏమైపోయిందండి? ఏమైపోయింది ఆ డబ్బంతా? సేవకేనా, లేదంటే బ్యాంకులో సేవ్ చేసుకోవడానికా? ఎక్కడుందా డబ్బంతా? ఆలోచించండి ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు అర్థం చేసుకున్నాడు, నా ఆకలిని తీర్చుకోవడానికి నాకు దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలా, నా ఒక్కడి ఆకలి తీర్చడానికి అవదు. వేల మంది రానున్నారు, వారి ఆకలిని తీర్చాలి, వారి ఆకలిని తీర్చాలి. ఇదిగో మిస్యూజ్ చేయమంటుంది. నువ్వే వాడుకో నీ ఆకలిని తీర్చుకోవటానికి, నీ శరీర కోరికను తీర్చుకోవడానికి. అయినా ఆకలితో ఉన్నప్పుడు తీర్చుకుంటే తప్పే ఉంది, ఆకలిగా ఉన్నప్పుడు తీర్చుకుంటే తప్పే ఉంది. కానీ ఆయన ఆకలి ఎలా తీర్చుకున్నాడో బైబిల్లో రాయబడిన మాట మన అందరికీ తెలుసు. మనుషుడు రొట్టె వలన కాదు అన్నాడు. ప్రభువా భోజనము చేయమన్నాడంటే ఏమన్నాడో తెలుసా? ఆయన పని తుదముంటించుటయు నాకు ఆహారమయ్యున్నది, ఆ తండ్రి పనే నాకు ఆహారము. లేఖనాలలో ఉంటున్న శక్తి, పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతున్న మాటలు చూశారా? పరిశుద్ధాత్ముడు వెంటనే లేఖనాలలోనికి వెళ్ళి వాడికి నువ్వు చెప్పవలసిన సమాధానము ఇది అంటే, యేసుక్రీస్తుకు లేఖనాలు తెలుసు, పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ పనేంటో చెప్పమంటారా?
ఏంటి? నేను చెప్పినవన్నీ మీకు జ్ఞాపకము చేయును. యేసుక్రీస్తుకు జ్ఞాపకం వచ్చింది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని. ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడిన మాట జ్ఞాపకం వచ్చింది. ఆ జ్ఞాపకానికి తీసుకొచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ప్రియమైన వారలారా. అంటే యేసుక్రీస్తుకు లేఖనాలు తెలుసు. ఎలా లేఖనాలు తెలుసు యేసుక్రీస్తుకి? ఎలా? చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై వాడుక చొప్పున. వాడుక అంటే అర్థం ఏంటండి? వాడుక, అలవాటు, వాడుక చొప్పున, అలవాటు ప్రకారంగా. అంటే వాక్యాన్ని చదవటం యేసుక్రీస్తుకు అలవాటు. అలవాటు అంటే మానుకోలేనిది అని దాని అర్థం. ఉదయం లేవగానే నాకు మొహం కడుక్కోవటం అలవాటు. రోజు రెగ్యులర్గా చేసే పని అలవాటు. యేసుక్రీస్తుకు వాక్కులను చదివే అలవాటు. శోధన పూర్తయిన తర్వాత వాక్యం చదివే అలవాటు అని చెప్పట్లేదు ప్రియమైన వారలారా. చిన్ననాటి నుండే యేసు జ్ఞానమందును, వయస్సునందును, మనుషుల దయ్యందును, దేవుని దయ్యం జ్ఞానమందు వర్ధిల్లుచుండెను. ఎక్కడెక్కడ ఏ మాటలు వ్రాయబడ్డాయి? ఎక్కడెక్కడ ఏ మాటలు రాయబడ్డాయి? దుష్టుడు ఎలా శోధిస్తే ఏ మాటలు నా హృదయములో ఉంటే పరిశుద్ధాత్ముడు సమయానికి నాకు జ్ఞాపకము చేస్తాడు అంటే లోపల వాక్యము నువ్వు ఉంచుకొని ఉంటే పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకం చేస్తాడు. లోపల హృదయం ఖాళీగా ఉంటే పరిశుద్ధాత్ముడు ఏం జ్ఞాపకం చేస్తాడంటే మనకి? ఏం జ్ఞాపకం చేయాలి ఆయన? ఇంట్లో దోమలు ఉన్నాయి, ఇంట్లో ఆల్అవుట్ కూడా ఉంది మనకు కదా. ఇదిగో శోధనలు వస్తున్నాయి. ఆ శోధనను జయించగలిగే వాక్కులు లేవు. వాక్కులు లేనప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు ఎలా జ్ఞాపకము చేయగలడు? ఎలా చూసారా? యేసుక్రీస్తుకు జ్ఞాపకం వచ్చింది వాక్యము పరిశుద్ధాత్మ సహాయము చేత. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు. ఎవరైనా నిన్ను మాటలు అంటున్నప్పుడు నిజంగా నీలో పరిశుద్ధాత్ముడు వాక్యము రెండు ఉంటే నీకే మాట జ్ఞాపకం వస్తుందో చెప్పమంటారా? ఏ మాట? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. ఆ మాటగా రాగానే కామ్గా వెళ్ళిపోతాం. పర్వాలేదండి. ఒకవేళ ఆ శోధనలు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయం లేక దుష్టుడే ఉన్నాడు అనుకోండి, వాడే మాట జ్ఞాపకం చేస్తాడు. యేసుక్రీస్తే శాస్త్రులను పరిసయ్యులను వేషధారులారని తిట్టాడు. యవనుడా, నిన్నెవనిని తృణీకరియకుము. వాడు నిన్ను తృణీకరించడానికి వాడెవడు? ఏ మాట జ్ఞాపకం వచ్చిందో చూసారా మనకి? ఏ మాట జ్ఞాపకం వచ్చిందో చూడండి. అయినా మనం అనకపోతేనండి చేతగాళ్ళ వాళ్ళం అనుకుంటారండి. రెండు మాటలు అనాలి అని ఎందుకు జ్ఞాపకం వచ్చింది? నీకు ఎవరు జ్ఞాపకం చేశారు? దుష్టుడు. పరిశుద్ధాత్ముడు వాక్యం ఉంటే జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ధన్యులు అనగానే అమ్మయ్య పర్వాలేదులే. చూసారా? వాక్యపులో పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకము చేస్తుంటాడు. నిజంగా మాట జ్ఞాపకం రాగానే కోపం అనేది ఉండదు ప్రియమైన వారలారా. అదే సందర్భంలో వ్యతిరేకమైన మాట జ్ఞాపకం వచ్చిందనుకోండి, వ్యతిరేకమైన మాట,
స్టెఫెను గారు రాళ్లతో కొట్టడానికి వాళ్ళు సిద్ధపడుతున్నప్పుడు ఏమన్నాడు? ముష్కరులారా అన్నాడని మొదటి పదం చూస్తాడు. ముష్కరులారంటే ఎంత తీవ్రమైన పదం. స్టెఫెను గారే అన్నారు, నువ్వెంత అను. చూసారా ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉంటే సరి అయిన సందర్భానికి సరి అయిన మాట, నువ్వు చదివిన దాఖలాలు ఉంటే నీకు జ్ఞాపకము చేస్తుంది. నువ్వు చదవకపోతే అక్కడ ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదు. తెలియకపోయేసరికి దుష్టుడు ప్రేరేపిస్తుంటాడు. అక్కడ దేవుని నామానికి అవమానం కలిగేటట్టుగా ప్రవర్తించి శోధనలో నువ్వు పడిపోతావు. ఒకవేళ దుష్టుడు మనల్ని ఎలా ప్రేరేపిస్తాడు? దుష్టుడు ఆకలి అవుతుంది. ఇదిగో ఆకలి అయినప్పుడు తింటే తప్పే ఉంది? ఇదిగో బైబిల్ చెప్తే గారు నువ్వు తినవేమో. దావీదు ఆకలిగా ఉన్నప్పుడు సముఖపు రొట్టెలు తినలేదా? దావీదే తినగలిగింది, నువ్వేంటి తినా అనేసరికి రెఫరెన్స్ ఒకటి కనపడగానే మనకి ఎలా ఉంటుందండి? ధైర్యం రాదండి. ఆ సందర్భం వేరు, ఈ సందర్భము వేరు. అంటే వాడి ప్రేరేపణను చూసారా? పరిశుద్ధాత్ముడు ఉంటే ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో ఆ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు చక్కగా వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తుంటాం. ప్రియమైన వారలారా, ప్రవర్తిస్తుంటాం. యేసుక్రీస్తు ఎదురిస్తున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు. ఒకవేళ రొట్టె అనుకుంటే ఈ 40 రోజులు రొట్టె తినకుండా నేను చచ్చిపోయి ఉండాలి. 40 దినములు చావకుండా బ్రతికానంటే దాని అర్థం ఏంటి? రొట్టె లేకపోయినా నేను బ్రతక. శ్రమలో ఉన్న ఆయన ఆలోచనలో క్లారిటీ ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే ఆ మాట యేసుక్రీస్తు చెప్పాడో, ఈయన శరీరాశకు లొంగడు. మరేం చెయ్యాలి? వాడుకున్న రెండవ బాణం నేత్రాశ. నెక్స్ట్ చేస్తున్నాడు చూడండి, 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును చూపిస్తుందంటే నేత్రాశ. చూపించిన తర్వాత కావాలనుకుంటాడేమో. ఒక్క నిమిషము నాకు మొక్కితివా, ఇదంతయు నీదగును. యేసుక్రీస్తు ఒక్క క్షణము కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఇదిగో నేత్రాలు చూడటానికే తప్ప నేత్రాలకు దేవుడు కలిగించినప్పుడు ఆశలనేవి పెట్టలేదు. దేవుడు నేత్రాలనిస్తే నేత్రాలకు ఆశలను పెట్టింది దుష్టుడు. దేవుడు శరీరాన్నిస్తే శరీరానికి ఆశలను కల్పించింది దుష్టుడు. ఆయనకు తెలుసు, చూడటానికి నేత్రాలను ఉపయోగించాడే తప్ప చూడగానే ఆ నేత్రాలకు ఆశ మాత్రము కలుగలేదు. ప్రేమన దేవుని పిల్లలారా, కావాలి అని ఆయన కోరుకోలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు చెబుతున్న సమాధానం చూడండి. సమాధానము 8వ వచనము. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరము ఇచ్చెను. ఇదిగో నేను సేవించవలసింది తండ్రికి నీకు కాదు, నేను మొక్కవలసింది. అంటే లేఖనము జ్ఞాపకం వచ్చింది. ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో దేనికి నువ్వు సాగిలపడటానికి వీలు లేదు. ఆ మాట జ్ఞాపకం వచ్చేసింది ప్రేమన వారలారా. అయినా నువ్వు మొక్కమంటున్నావేంటి?
చూడగానే ఆశలు కలగలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కళ్ళు చూడటానికి ఇచ్చాడు, జస్ట్ చూశాడు, అంతే అంతే. మళ్ళీ లేఖనము జ్ఞాపకం వస్తుంది. ఆ లేఖనాలలో ఉంటున్న శక్తి కలిగిన మాట, నేను తండ్రిని సేవించాలి, నీకు మ్రొక్కకూడదు, నీకు మ్రొక్కకూడదు, మ్రొక్కకూడదు. ఏమంటే లోకరాజ్యముల మహిమంత అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకాన్నే ఇచ్చేస్తానన్నది ప్రియమైన వారలారా. కానీ ఆశపడలేదు. అంటే ఆయనకు శరీరాశ లేదు, ఆ తర్వాత నేత్రాశ లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. నేత్రాలున్నవి కానీ నేత్రాశ లేదు. ఈరోజు ఒక నిమిషంలో భూలోక రాజ్యములన్నింటినీ ఎలా చూపిస్తుంది అంటున్నారా? ఆన్లైన్ షాపింగ్ అంట. చూస్తే ఖచ్చితంగా కొనకుండా ఉండలేరంట. చూసారా? ఎక్కడెక్కడ ఏమి దొరుకుతున్నాయో అన్నీ ఆన్లైన్లో. నిజంగా ఆ గూగుల్ ఓపెన్ చేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? భూమి అంతా తిరుగుతున్న సంగతి చూపిస్తుంటదండి. అంటే నీకేం చూపించబోతుందో తెలుసా? ఈ లోక రాజ్యములన్నింటినీ చూపించబోతుంది. అది ఓపెన్ అయ్యేటప్పుడు ఏం తిరుగుతుందో తెలుసా? గ్లోబు తిరుగుతుంది. గ్లోబు తిరుగుతుంది అంటే నీ కళ్ళ ముందుకు లోకములో ఉన్నవన్నీ రాబోతున్నాయన్నమాట. లోకములో ఉన్నదన్నీ చూసిన తర్వాత ఇది నాకు నచ్చింది అని ఏ విషయంలోనైనా మాట్లాడకుండా ఉండగలవా? ఆలోచించండి ఒక్కసారి. గూగుల్ ఓపెన్ కావడానికి ఎంతండి? ఎన్ని నిమిషాలండి? ఒక క్షణమే ప్రియమైన వారలారా. ఎందుకంటే మన ర్యామ్ పెద్దది, దాని నెట్వర్క్ ఇంకా పెద్దది. మనది అప్డేట్ అవుతుంటాం కదా, అప్డేట్ ఇది 2G 3G ఇంకపోతే 4G అప్డేట్ అవుతుంటా. క్షణాల్లో ఓపెన్ అవ్వాలి. ఒక్క నిమిషములో చూపించింది. ఆ చూపించిన దానికి నీకు కావాలి. నువ్వు కావాలి కావాలి కావాలనుకుంటూ చివరికి ఎక్కడికి వెళ్ళిపోతావేమో. ఒక వస్తువు కొంటున్నప్పుడు ఇది కొనకపోతే దేవుడు కొరకు ఉపయోగించవచ్చు కదా అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది చెప్పండి ప్రియమైన వారలారా. ఇది కొనకపోతే, ఇది కొంటే నేను ఇవ్వలేకపోతానేమో అని ఆశలను తగ్గించుకుంటూ దేవుని కొరకు బ్రతుకుతున్న వారు తక్కువ ప్రియమైన వారలారా. మనకున్న ఆశలన్నీ నెరవేర్చుకుంటూ దేవుని కోసం బ్రతుకుతున్నాం, తగ్గించుకుంటూ కాదు. ఏమంటే నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నామంటే ఆశలను తగ్గించుకుంటే ఇంకెంత బ్రతకగలం చెప్పండి? ఆలోచించండి ఒక్కసారి. ఇంకెంత బ్రతకగలం ప్రియమైన దేవుని పిల్లలారా? ఎంత బ్రతకగలము, ఎంత బ్రతకగలము ఆలోచించండి. ఏమండి ఆ కాలములో యేసుక్రీస్తుకు చూపించింది ఈ కాలములో చూపించలేదనుకోకండి ప్రియమైన వారలారా. ఏమండి ఈ భూలోకమంతా చూపించడానికి ఏమండి మన చేతిలో పెట్టినది ఏంటండి? టచ్ స్క్రీన్. టచ్ చేసావంటే దయ్యాన్ని టచ్ చేసావన్నమాట. టచ్ అయిపోయింది అంతే. ఇంకా ఏవో కనపడుతున్నాయి, కావాలి కావాలి. నీ ఆలోచన విధానం మారిపోతుంది, మారిపోతుంది. బైబిల్ లేకుండానైనా ఉండగలరేమో కానీ ఈ కాలంలో సెల్ లేకుండా ఉండలేరు. పైగా దానికి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ చెప్పమంటారా? సెల్ ఎందుకు ఉండాలంటే, నాకు సెల్లోనే బైబిల్ ఉందన్నా. ఓహో, అందుకోసం రోజు చదువుకోవడానికి పెట్టుకున్నావా? ఎందుకండి మాటలండి, పిచ్చి పిచ్చి మాటలు. ఎవరిని నమ్మించడానికి? ఇంట్లో ఉన్న పెద్ద అక్షరాలు ఓపెన్ చేయట్లేదు కానీ దీన్ని ఓపెన్ చేస్తున్నాడట. నమ్మమంటారా? అలా అనుకుంటామండి. అలా అనుకొని ఏదో తృప్తి పడుతుంటాం, ఇంకా మనం దేవునిలోనే ఉన్నాము అని. నీకంత ఆశా నిగ్రహం ఉంటే ఒక నెల రోజులు ఫోన్ లేకుండా ఉండు. ఒక నెల రోజులుండు ఫోన్ లేకుండా. ఉండగలమంటారా? ఒకరోజు ఫోన్ లేకుండానే కొన్ని తరాలు బతికాయి ప్రియమైన వారలారా. మన తరం దగ్గరికి రాగానే, మన తరం దగ్గర అమ్మో కరెంట్ లేకుండా ఉండగలుగుతాను కానీ ఇది లేకుండా. ఏమంటే బ్యాటరీ బ్యాకప్ ఏది బాగుంటుందండి? ఎందుకు? ఛార్జింగ్ అయిపోకూడదు. ఎందుకు? నిన్ను రీఛార్జ్ చేస్తూ ఉండాలి కదా.
ఈ చెయ్యి బైబిల్ మీద పడే సమయానికి కొన్ని నెలలు అయిపోతుంది ప్రియమైన వారలారా. ఈ చేతుల్లోనికి బైబిల్ రావటానికి కొన్ని నెలలు పడుతుంది. అదే సెల్ ఫోన్ రావటానికి ఒక్క నిమిషం చాలు. ఎక్కడుంది ఫోన్? ఫోన్ ఎక్కడుంది? క్షణానికి నీ చేతుల్లోనికి వస్తుంది. బైబిల్ నీ చేతుల్లోనికి ఎన్ని రోజులకు వస్తుందో ఒక్కసారి ఆలోచించు. శక్తి కలిగిన వాక్యాన్ని పక్కకు పెట్టావు ప్రియమైన వారలారా. నీలో ఏ శక్తి ఉంది చెప్పు. ఇంకా నీకు శక్తినిచ్చే మాటలు నీకు తెలియదు. పరిశుద్ధాత్మను ఇంకేం జ్ఞాపకం చేయమంటారు? ఏం జ్ఞాపకం చెయ్యాలి? ఒకవైపు లోకాన్ని చూపిస్తుంది, ఆశలను కలిగిస్తుంది. ఇదిగో ఆ ఆశలను అణుచుకునే వాక్యము నీలో లేదు. పడిపోకపోతే జయించగలవా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారలారా. లేఖనాలలో ఉంటున్న శక్తి కలిగిన మాటలు నీ హృదయములో ఉండాలి. వాడుక చొప్పున బైబిల్ చదువుతూ ఉండాలి. చదువుతున్న ప్రతిసారి హృదయములో నిక్షిప్తమవుతున్నప్పుడు, శోధన కాలములో పరిశుద్ధాత్ముడు ఆ మాటల్ని జ్ఞాపకము చేస్తున్నప్పుడు బలము, శక్తిని పుంజుకొని బాధను భరించడానికి ఇష్టపడతాం, కానీ పడిపోవటానికి ఇష్టపడం ప్రియమైన దేవుని పిల్లలారా. అదే యేసుక్రీస్తు చేసినది. శరీరాశకు కూడా అయినా లొంగడు, ఎత్తైన శిఖరం మీదికి తీసుకుని వెళ్ళింది. ఇదే లూకాసు వార్త 4వ అధ్యాయము 4వ వచనము 9వ వచనము. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు జీవపు డంబము. దేవుడు అంటాడు కానీ చేస్తాడా? నిన్ను కాపాడుతాడా? అంటాడు ఆయన, చేస్తాడా? నిన్ను కాపాడతాడా? ఒక్కసారి చెక్ చేసుకో. అంటే దేవుణ్ణి అనుమానించేటట్టుగా, దేవా ఇప్పుడు కాపాడుతావా లేదా, నేను దూకుతాను అనలేదు ప్రియమైన వారలారా. నమ్మకము కలిగిన వాడు దూకవలసిన అవసరత లేదు. నమ్మకం కలిగినప్పుడు చెక్ చేసుకోవలసిన అవసరత లేదు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు దేవుణ్ణి నమ్మాడు. నమ్మిన తర్వాత ఇదిగో దూకుతాడు అని, దూకవలసిన అవసరత లేదు, నన్ను రక్షిస్తాడు అని. దయ్యానికి అనుమానం ఉంటే ఉండనివ్వండి. నేను నమ్ముతున్నప్పుడు దయ్యానికి అనుమానం ఉంటే మనకేంటి? ఇదిగో నిన్ను గురించి వ్రాయబడింది. నా తండ్రి నన్ను కాపాడా? నువ్వేమనుకుంటున్నావు నా తండ్రి గురించి? ఇదిగో దూకుతున్నాను అనలేదు. మరి ఎప్పుడు యేసుక్రీస్తును తండ్రి అన్నట్టుగా దేవదూతలు వచ్చి బలపరిచాయో మీరు చూడగలిగితే, ఈ శోధన కాలం పూర్తయిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారన్న మాటలు రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపెట్టిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య. అంటే ఇక ప్రాణాపాయంలో ఉన్నప్పుడు దేవదూతలను పంపాడు ప్రియమైన వారలారా. చూసారా, ప్రాణాపాయంలోనికి 40 దినములు ఆహారము లేని సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఆ కష్టాన్ని అనుభవిస్తున్నాడు. దేవుణ్ణి నమ్ముతున్నాడు, దుష్టుణ్ణి ఎదురుస్తున్నాడు. నా కొరకు దేవదూతలు వస్తాయి, నేను దూకినప్పుడు కాదు, ఇదిగో నా పరిస్థితి నా చెయ్యి దాటినప్పుడు అని నమ్మాడు. నమ్మినట్టుగానే దేవదూతలు వచ్చాయి, ఆయనకు పరిచర్య చేశాయి. చూసారా, ప్రతి విధమైన శోధనను గెలుస్తున్నాడు ప్రియమైన వారలారా. ఇందులో మనకేం కనపడుతుంది? పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడు. లేఖనాలలో శక్తి. ఆ లేఖనాలు మనలో లేకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, శోధనను మనం జయించలేమండి. అందుకే ఆ లేఖనాల గనగానే 66 పుస్తకాలు మాలో ఉండాలని ఒకవేళ మీరు అడగలుగుతారు.
66 పుస్తకాలు మాలో ఉండాలంటే బాప్టిజం తీసుకున్న నీకు పాలు ముఖ్యం కావాలి. ఆ పాలు ఏంటో మీరు చూడగలిగితే శోధనలు జయించగలిగిన శక్తి సామర్థ్యాన్ని ఇచ్చేటివి ప్రియమైన వారలారా. దయచేసి చూడండి, మత్తయి గారు రాసిన సువార్త, యోహాను గారు మాట్లాడుతూ చెబుతున్న మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం, 8వ వచనం చదవండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అదేవిధంగా 7 చివరి మాట, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మారు మనసు పొందగానే ఫలాలను గురించిన మాటలు నీ హృదయంలో ఉండాలి. ఆ ఫలాలే ఆత్మ ఫలాలు ప్రియమైన వారలారా. ఆ ఆత్మ ఫలాలు మీరు చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన మాట చూడండి. మారు మనసు పొందిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్ముడు నీలో ఉండగానే వాక్కుల ద్వారా ఈ ఫలాలు పెంపొందించుకోవాలి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము అన్నాడు. నిజంగా ఈ 9 మనలో పెంపొందించుకోగలిగితే ఈ 9 నీలో శోధనను నిరోధించి జయించగలిగే సామర్థ్యాన్ని నీకు ఇస్తాయి ప్రియమైన వారలారా. అందుకే మారు మనసు పొందగానే ఆత్మ ఫలాలు మీలోకి చేయాలి. ఇప్పటి వరకు శరీర కార్యాలు ఉన్నవి. ఆ శరీర కార్యములకు వ్యతిరేకమైన ఆత్మ ఫలాలు తొందరగా మీలో వచ్చేయాలి. బాప్తిస్మము తీసుకోగానే ఆత్మ ఫలాలు నీలోనికి రాగలిగితే ఆత్మ ఫలాలలో ఉన్నది ఆశ, నిగ్రహము. ఆ నిగ్రహము నీలో ఉంటే నేత్రాశను జయించగలవు, శరీరాశను జయించగలవు, జీవపు డంబాన్ని జయించగలవు. ఎందుకంటే నీలో మంచితనం ఉంది, నీలో ప్రేమ ఉంది, నీలో సమాధానం ఉంది, ఇదిగో నీలో సాత్వికం ఉంది. అంత తొందరగా నిన్ను నువ్వు హెచ్చించుకొని నేను దేవుణ్ణిలో లేనని చెక్ చేసుకొని ఏదో దేవుణ్ణి శోధించగలిగే పరిస్థితి నీలోనికి రాదు. ఎందుకంటే నీలో దీర్ఘశాంతం ఉంది, నీలో దీర్ఘశాంతం ఉన్నది ప్రియమైన వారలారా. బాప్తిసం తీసుకుని ఒక 9 సంవత్సరాలు అయి ఉంటే సంవత్సరానికి ఒక ఫలాన్ని మనం పెంపొందించుకున్న ఈ ఆత్మ ఫలాలు కనీసం సంవత్సరానికి ఒకటైనా 9 సంవత్సరాలలో శోధనను జయించగలిగే సామర్థ్యం మనకు వచ్చి ఉండాలి ప్రియమైన వారలారా కదా. కానీ ఆత్మ ఫలాలు లేవు. ఏదో పిల్లలకు నేర్పించే కంటత వాక్యం అయిపోయిందండి. చెప్పునా ఆత్మ ఫలాలేమనగానే వాడు చెబుతుంటాడండి. వాడైతే చెబుతున్నాడు, మనమైతే ఆ 9 ఫలాలను ఇదిగో నీలో చూపించు. ఆశ, నిగ్రహం ఉంటే చాలు, సగము శోధనను నువ్వు జయించగలవయ్యా. ఆశ, నిగ్రహం ఒక్కటి ఉంటే సాతానుపై సగం విజయను నువ్వు సాధించినట్టే. ఈ నేత్రాలకు ఆశ లేదు, ఎందుకంటే నీకు ఆశ, నిగ్రహం ఉంది. ఈ శరీరానికి ఆశలున్నా నీకు లోన ఆశ, నిగ్రహం ఉంది. ఆ నిగ్రహం ఒక్కటుంటే చాలు, సాతానును సగం జయించేశావు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే, నిగ్రహము కలిగిన ఆత్మనే. ఆ నిగ్రహము, ఆశా నిగ్రహము, ఇదొక్కటి నీలో ఉండగలిగితే సాతాను సగం జయించేసావు నువ్వు. ఇక మిగిలినదే ఉంది చెప్పండి ప్రియమైన వారలారా. ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు నీలో జీవపు డంబము ఉండనే ఉండదు. నీవు జీవంలోనికి ప్రవేశిస్తావు.
నీవు జీవములోనికి ప్రవేశిస్తావు. జీవపు డంబము నీలోనికి రాదు. నిన్ను నువ్వే తగ్గించుకుంటున్నప్పుడు నీలోనికి జీవపు డంబము రాదు. నువ్వు సహించుకుంటున్నప్పుడు, భరించుకుంటున్నప్పుడు, లాంగ్ పేషెన్స్, దీర్ఘశాంతము నీలో ఉన్నప్పుడు నువ్వు తొందరపడని వాడు చక్కగా దేవుని ఆలోచనలను అర్థం చేసుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థం చేసుకుంటాడు. ఈరోజు మనకొచ్చే సమస్యలన్నీ ఇలానే ఉంటాయి. ఈరోజు మనకొచ్చే సమస్యలన్నీ ఇలా ఉంటాయి ప్రియమైన వారలారా. ఇదిగో కనిపించే లోకాన్ని చూపించింది నేత్రాశలను కలిగిస్తుంది. ఇదిగో ఈ శరీరంలో ఉంటున్న అవయవాలను ప్రేరేపిస్తుంది శరీరాశలు. మన జీవపు డంబం ఏంటంటే ఈరోజు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ జీవపు డంబాలే ప్రియమైన వారలారా. జీవపు డంబం. ఒక కొడుకు అంటుంటాడు, నువ్వు అసలు తండ్రివేనా? ఈ మాట తండ్రిననే మాట. నేను తండ్రిని కాదన్నాడు వాడు. అసలు ఏంటి కుమిలిపోతుంటాడు ప్రియమైన వారలారా, కుమిలిపోతుంటాడు. నేను తండ్రిని కదా. కుటుంబ సమస్యలన్నీ మానసికమైనవి ప్రియమైన వారలారా. గందరగోళంలో మనల్ని నెట్టేసి దేవుడు వద్దు అనిపించేటట్టుగా కుటుంబంలో తలెత్తుతున్న ప్రతిదీ కూడా జీవపు డంబానికి సంబంధించినది. లోకంలో చూసినప్పుడు కలిగేది నేత్రాశ. ఇదిగో స్వతహాగా నీ శరీరంలో పుట్టేవి శరీరాశ ప్రియమైన వారలారా. లోకాన్ని చూసి ఆశపడకు, ఈ శరీరానికి ఇది కావాలని ఆశపడకు. నీ కుటుంబంలో వచ్చే సమస్యలకు జీవపు డంబానికి గురికాకు. జీవములోనికి వెళ్ళవలసిన వాడవు నువ్వు. ఆశ నిగ్రహాన్ని కలిగుండి దేవుని పట్ల నమ్ముదాం ప్రియమైన వారలారా, నమ్ముదాం. ఈరోజు శోధన ఎంతకాలం? కొద్ది కాలమే. ఆ తర్వాత నువ్వు అనుకుంటున్న మంచి జీవితం వస్తుంది ప్రియమైన వారలారా, వస్తుంది. ఆ మంచి రోజు మనకు వస్తుంది. శోధన ఎంతకాలం చేసిన రాయబడింది. ఇదిగో ఆ శోధించాడు, లొంగలేదు. కొద్ది కాలం ఆయనని లొంగట్లేదని విడిచి వెళ్ళిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతూ తిరుగుతున్నాడు ఈ మూడింటితో మనిషిని మింగేయటానికి. ఇదిగో ఆశ నిగ్రహాన్ని కలిగి ఆత్మ ఫలాలను కలిగి చూడు. 66 పుస్తకాలు కాదు, ఆత్మ ఫలాలను ముందు నేర్చుకో. బాప్తిస్మము తీసుకోగానే శరీర కార్యములను అదిని పట్టి ఆత్మ ఫలాలను పరిశుద్ధాత్ముడు నీలో కలిగించే ఫలాలు. అందుకే ఈ ఫలాలను గురించిన నిర్మలమైన వాక్యమనే పాలతో నువ్వు పెంపొందించుతున్నప్పుడు దుష్టుడు నిన్నెలా పడగొట్టాలో వాడికి అర్థము కాదు ప్రియమైన వారలారా. మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా? కొద్ది కాలము మన జోలికి రాడు, మళ్ళీ మన జోలికి వస్తాడు. మళ్ళీ స్టార్ట్. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మళ్ళీ లొంగలేదనుకోండి, అమ్మో దుష్టుణ్ణి ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఎదిరించటం అంటే ఆత్మ ఫలాలను కలిగి ఉండటం ప్రియమైన వారలారా. శోధనను నిరోధించే శక్తి సామర్థ్యాలు నువ్వు కలిగి ఉండాలి. ఏ మాటలతో నువ్వు పెంచబడుతున్నావు? ఏ మాటలతో ఉజ్జీవింపజేసే మాటలు నువ్వు వింటున్నావా? గెలవాలన్న పట్టుదల నీలో కలుగుతుంది. ఏం చేద్దామండి పర్వాలేదని నీరసించిపోయే మాటలు వింటున్నావా? అసలు గెలవాలన్న ఆశ నీలో మొదలవ్వదు ప్రియమైన వారలారా. గెలుపు సాతానికి ఇవ్వకండి ప్రియమైన వారలారా. వాడి మాయాజాలాన్ని ఛేదించి నువ్వు గెలవాలి. నీ ప్రారంభం ఏంటో తెలుసా? తల్లి గర్భంలో కోటాను కోట్ల కణాల నుంచి గెలిచి నువ్వు వచ్చావయ్యా. అంటే నీ పుట్టుకే ఏంటి? విజయం. నువ్వు పుట్టటమే ఒక విజయం అయ్యా. ఊహ తెలియక ముందే గెలిచావయ్యా నువ్వు. నీకు ఊహంటూ తెలియక ముందే నువ్వు గెలిచావు. మరి దుష్టుడు పుట్టుకేంటో చెప్పమంటారా? పరలోకంలో ఓడిపోయి దయ్యంగా వచ్చాడు. అంటే వాడి ప్రారంభం ఏంటి? ఓటమి. నీ ప్రారంభం గెలుపు. నీ ప్రారంభం గెలుపు.
ఊహ తెలియక ముందే గెలిచిన నువ్వు అన్నీ తెలిసిన తర్వాత ఎందుకు గెలవలేకపోతున్నావు? అన్నీ తెలిసిన తర్వాత ఎందుకు గెలవలేకపోతున్నావు? వాడి ప్రారంభము ఓటమి. ఓడిపోయి నీ దగ్గరకు వచ్చాడు, నిన్ను గెలవటమేంటి? గెలిచొచ్చిన నిన్ను గెలవటమేంటి? ఓడిపోయి వచ్చినవాడు. నువ్వు గెలవాలి. సాతాను మాయాజాలాన్ని ఛేదించి వాడిని నీ పాదాల కింద చితక తొక్కాలి. ప్రియమైన వారలారా, పౌలు గారే అదే రాస్తాడు, శీఘ్రముగా వాడిని మీ పాదాల క్రింద చితక తొక్కించును. మీరు అంటే ఇదిగో నా పాదాల కింద అని లేదు, నా పాదాల కింద అని తొక్కేశాను, నెక్స్ట్ ఇంకా మీరే రెడీగా ఉండండి అన్నారు. మీరే. దేవుడు తొక్కించగలడు. దాని కొరకు సంసిద్ధతగా మనం ఉండగలగాలి. పరిశుద్ధాత్మ సహాయము, లేఖనాలలో ఉంటున్న శక్తి సామర్థ్యము, ఆత్మ ఫలాలు నీలో సమృద్ధిగా నివసించుకుంటూ ఈసారి పడు. వాడితో పోటీ. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. గెలుపు నీదే. గెలుపు మనదే ప్రియమైన దేవుని పిల్లలారా. గెలుపు మనదే ప్రియమైన వారలారా. అందుకే విరోధిని చీల్చి చెండాడి శోధనను జయించి అప్పుడు జీవ కిరీటాన్ని నీ తల మీద పెడతాను అన్నాడు. అందుకే జయించు. దేవుని కొరకు నిలబడు. సాతాను మృంగక మునిపే వాడి నోటిని నీ పాదాల క్రింద చితక తొక్కు. ఆత్మ ఫలాలతో, వాక్యమనే నిర్మలమైన పాలతో వారిని ఎదిరించగలిగిన శక్తి సామర్థ్యాలు మనం పొందుకోవాలి ప్రియమైన వారలారా. ఇదిగో ఈ 3 రోజుల మాటలు మన ఆత్మీయ జీవితాన్ని ఎదిగించేలా ఉంటాయి గనక ప్రయత్నం చేయండి ప్రియమైన వారలారా. నువ్వు గెలవాలి. నువ్వు గెలిచిన మాట అందరికీ చెప్పాలి. ఒక్కొక్కరికి నేను గెలవగలనన్న నమ్మకం ఇంకొకరికి కలగాలి. దేవుడు చేసిన మేలును చెప్పావు కదా, ఈసారి సాతానును గెలిచానని చెప్పు. వీరు గెలవగాలేంది నేను గెలవలే ఇంకొకరికి నమ్మకాన్ని కలిగించండి ప్రియమైన వారలారా. మేలును చెబుతున్నాం, సాతానును జయించానని ఒక్కరు చెప్పట్లేదు ప్రియమైన వారలారా. ఈసారి అవి చెప్పండి. వాడు ఇలాంటి ఎరవేశాడు, నేను కాదనుకున్నాను, వాడిని గెలిచానని చెప్పండి. కూర్చున్న వారికి ఈయన గెలవగాలేంది నేను గెలవలేనన్న నమ్మకమైనా కలుగుతుంది. ఇదిగో ఈ ఆశ పెట్టాడు, నేను కాదనుకున్నాను చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయనే వద్దనుకున్నప్పుడు నాకెందుకు అని ఇంకొకరిలో ఉత్సాహాన్ని అయినా నింపుతుంది. చెప్పండి ప్రియమైన వారలారా. అందుకే ఆత్మ ఫలాలతో దుష్టుణ్ణి ఎదిరించాలి. మనలో ఉంటున్న శరీర కార్యాలను మట్టు పెట్టాలి ప్రియమైన వారలారా. ఎంత మంచి మాటలు బైబిల్ గ్రంథములో ఉన్నవో చూడండి. అందుకే సాతాను మాయాజాలాన్ని ఛేదించి దేవుని కొరకు నిలబడాలి. అనేకులకు ధైర్యాన్ని నూరిపోసేలా మన జీవితాలు ఉండాలి ప్రియమైన వారలారా. అందుకు దేవుడు మనందరికీ తన మహాకృపను అనుగ్రహించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నామండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. మీ మాటలు నిజంగా శక్తినిచ్చేటివే నాయన. ఈ మాటలు విన్న మీ పిల్లలు పూర్ణ ధైర్యము కలిగిన వారై లేఖనాలలో ఉంటున్న ప్రతి మాటని జ్ఞాపకము చేసుకుంటూ నాయన పరిశుద్ధాత్మ పూర్ణులై దుష్టుణ్ణి జయించగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుకుంటూ ఈ 3 దినాల మాటలు నాయన మీ పిల్లల జీవితాలకు ఉపయోగకరంగా మలచమని కోరుతూ కష్టపడి ఖర్చు పెట్టి జరిగించిన ఈ 3 దినములు మొదటి వర్తమానాలను అందించిన మీ పిల్లలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ పిల్లలందరినీ క్షేమంగా గమ్యాన్ని చేర్చమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ సమస్తము ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈరోజు మీరిచ్చిన సహాయానికై మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.